హలో ఫ్రెండ్స్, నేను మీ ఉషారాణి. వెల్కమ్ టు ఉషాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. ఎలా ఉన్నారంతా, బాగున్నారా? నేను ఈరోజు మీకోసం మటర్ మసాలా పన్నీర్ కర్రీ తీసుకొచ్చాను. ఎలా చేయాలో చూడండి. చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది. పూరితో తిన్నా, రైస్తో తిన్నా, ఎలా ఎంజాయ్ చేసినా, చపాతీతో ఎంజాయ్ చేసినా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి. Let's go. Let's go. కర్రీ కోసమని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మసాలాలు రెడీ చేసుకోవాలండి. దానికోసమని బిర్యానీకి ఏ అయితే మసాలాలు యూజ్ చేస్తామో ఆల్మోస్ట్ అవే తీసుకోవాలి. కాకపోతే కొంచెం క్వాంటిటీ తక్కువ తీసుకోవాలన్నమాట. తర్వాత వెజిటబుల్స్ అండి, ఆనియన్స్, టమాటోస్, గ్రీన్ చిల్లీస్, క్యాప్సికమ్, అల్లం, వెల్లుల్లి అనమాట. ఆనియన్స్ ఎన్నైతే తీసుకుంటామో ఈక్వల్గా టమోటాలు కూడా అంతే తీసుకోవాలండి. నా దగ్గర ఉన్న టమోటాలు అవి చిన్న చిన్నవి, సో నేను ఎక్కువ తీసుకున్నాను. మీరు 4 ఆనియన్స్ మీడియం సైజ్ తీసుకుంటే 3 టమోటాలు తీసుకోండి. క్వాంటిటీ చాలా టేస్ట్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్లుల్లి, అల్లం, గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్ ఈ నాలుగిటిని కలిపేసి మనం పేస్ట్ చేసుకోవాలన్నమాట. ముందు మిక్సీ పట్టేసుకుంటే మనకి పేస్ట్ రెడీ అయిపోతుంది. నేనైతే మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఆనియన్స్ని, అల్లం వేస్తున్నాను. అల్లం తర్వాత ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలండి. అలాగే డైరెక్ట్ వేసుకోలేం కదా, సో కొంచెం కట్ చేసేసి వేసుకోండి. అది నేను ముక్కలు చేసి వేసుకున్నాను. సో నేను దీన్ని పేస్ట్ రెడీ చేసి పెట్టుకుంటాను. చూడండి, నేను ఇందాక మీకు మటర్ చూపించడం మర్చిపోయానండి. మటర్ కూడా వేసుకుంటాను. అండ్ నెక్స్ట్ టమోటాలు. దీనిలో కాజు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, గ్రేవీ కూడా రిచ్గా వస్తుంది. నేను కాజు వేసిన క్లిప్ మిస్ అయింది. సో నేను టమోటాలు అయితే మిక్సీ పట్టుకుంటున్నాను. ఇందులో 2 కాజు వేసుకోండి, 4-5. గ్రేవీ థిక్నెస్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. వీటిని కూడా పేస్ట్ చేసేసుకోండి. నెక్స్ట్ నేనైతే కడాయి పెట్టేశాను, ఆయిల్ వేసుకుంటున్నాను. అది హీట్ అయింది నాకు. తర్వాత నేను చూపించాను కదా ఇందాక గరం మసాలా, లవంగాలు, ఇలాచి, మిరియాలు, బిర్యానీ ఆకు, ఒక పెద్ద ఇలాచి వేసాను. తర్వాత షాజీరా అనమాట, కొంచెం లాల్ మిర్చి, ఎండుమిరపకాయలు. కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేయండి. పసుపు తర్వాత మనం ముందు మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, వెల్లుల్లి, అల్లం, ఆ పేస్ట్ వేసేసాను. ఇది ఫ్రై చేసుకోవాలి. ఇది ఆయిల్లోనే ఫ్రై అవ్వాలండి, వాటర్ ఏమి వేయకండి. వాటర్ వేస్తే టేస్ట్ బాగోదు. సో ఓన్లీ ఆయిల్లోనే ఫ్రై అయ్యేలాగా చూడండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దీన్ని టేస్ట్ అంతా ఇక్కడే ఉంటుంది. ఆ లోపు నేను వేరే గిన్నెలో మటర్ తీసుకున్నాను కదా, ఇది కొంచెం బాయిల్ అయ్యే వరకేనండి. ఒక్క ఉడికితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. సో నేను వాటిని బాయిల్ చేసుకున్నాను. ఇటు సైడ్ నాకు పేస్ట్ రెడీ అవుతుంది. చూస్తున్నారు కదా, ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. ఎక్కువ శాతం మామూలు మిక్స్ చేస్తూ ఉండండి, లేకపోతే ఊరికి అడుగు పట్టేసిద్ది అనమాట. దీన్ని మామూలు మిక్స్ చేస్తూ ఉండాలి. ఆయిల్ మనకి పైకి వచ్చి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీన్ని మామూలు ఫ్రై చేయాలి. కరివేపాకు, ఎంత నార్త్ ఇండియన్ డిష్ అయినా మన సౌత్ ఇండియన్ ఫ్లేవర్ అయితే ఉండాలి కదండి. చూడండి, నాకైతే ఫ్రై అయిపోయింది. తర్వాత క్యాప్సికమ్ తీసుకున్నాను కదా, నేను ముక్కలు కట్ చేసేసుకొని వేసుకున్నాను. క్యాప్సికమ్ మనకి ఎక్కువసేపు పట్టదండి, 1 or 2 minutesలో మనకి మగ్గిపోతుంది. సో క్యాప్సికమ్ అయిపోతుంది. క్యాప్సికమ్ అయిపోయాక నేను చెప్పాను కదా టమోటాలు మిక్సీ పట్టుకొని పేస్ట్ రెడీ చేసుకోవాలనేసి, సో అది వేసుకోవాలి. కూర టేస్ట్ అంతా ఈ మిక్స్లోనే ఉంటుందండి. ఈ పేస్ట్ ఏదైతే ఉంటుందో ఇవన్నీ చక్కగా నీట్గా మిక్స్ అయ్యే వరకు, ఫ్రై అయ్యే వరకు ఉండాలి. నేనైతే సాల్ట్ వేసాను. ఆనియన్ పేస్ట్ వేసినప్పుడు నేను సాల్ట్ వేయలేదు, ఓన్లీ టమోటా పేస్ట్ వేసినప్పుడే వేసాను. ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. ఇవి ఫ్రై అయితేనే కూర టేస్ట్ అనేది బాగుంటుంది కర్రీకి. సో నాకైతే ఆయిల్ పైకి వచ్చింది, చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోతుంది. ఈ ఫ్రై అయ్యేలోపు నేను అటు సైడ్ మటర్ తీసుకున్నాను కదా, వాటిని కూడా చేంజ్ చేసేసుకొని మళ్ళీ వేరే నీళ్ళు పెట్టుకుంటున్నాను పన్నీర్ కోసం అనేసి. పన్నీర్ కోసం కొంచెం గోరువెచ్చగా పెట్టుకోవాలి, ఎక్కువ హీట్ ఏం అవసరం లేదు. ఎక్కువ శాతం పన్నీర్ కడిగేసేసి ఫ్రై చేస్తారు. ఫ్రై చేసినంత టేస్ట్ ఉండదు అనమాట, బౌన్సీగా ఉండదు. పన్నీర్ కొంచెం వేడి నీళ్ళలో వేస్తేనే ఆ స్మెల్ అనేది పోతుంది, మిల్క్ స్మెల్. అండ్ నెక్స్ట్ టేస్ట్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ బాయిల్ చేసి పెట్టుకున్నాను కదా మటర్, అది కూడా వేసుకున్నాను నేను. నాకు పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. నేను ఇందులో కారం వేసేసాను, ధనియా పౌడర్ అండ్ గరం మసాలా కూడా వేసేస్తున్నాను ఒకసారి.
గరం మసాలా కొంచెం తగ్గించేసుకోండి. లాస్ట్లో మళ్ళీ మామూలుగా కొంచెం వేసుకుంటే ఫ్లేవర్ మనకి నిలబడుతుంది. సో ఇప్పుడు కొంచెం తక్కువ వేసుకోండి. నేనైతే మిక్స్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, నాకైతే మొత్తం రెడీ అయిపోతుంది మసాలా. చూడండి చుట్టుపక్కల ఆయిల్ ఎలా వచ్చేసిందో, బాగా వచ్చింది కదా. మీరు ఎక్కువ శాతం మిక్స్ చేస్తూ ఉండండి, లేకపోతే ఊరికి అడుగు పట్టేస్తుంది. టమోటాలో మనం కాజు వేసుకున్నాం కాబట్టి తొందరగా అడుగు పడుతుంది. సో మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండండి. నాకైతే ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. సో నాకు రెడీ అయిపోయింది. ఇందులో కొంచెం నేను వాటర్ వేసేసుకుంటున్నాను. వాటర్లో గ్రేవీ అనేది మిక్స్ అవ్వాలి, వాటర్లో ఉడకాలి. నెక్స్ట్ కసూరి మెతి వేస్తున్నాను. పన్నీర్ కర్రీకి కసూరి మెతి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుందండి. ఫ్లేవర్ అంతా దీనిలోనే ఉంటుంది. మీరు ఏది వదిలేసినా వదిలేయకపోయినా, గరం మసాలాలన్నీ వేయకపోయినా ఇబ్బంది లేదు, కానీ కసూరి మెతి మాత్రం ఫ్లేవర్ చాలా అదిరిపోతుందండి. టేస్ట్ కూడా చాలా రిచ్గా ఉంటుంది. సో చూడండి, నాకైతే ఆల్మోస్ట్ అయిపోయింది. నా గ్రేవీ సిల్కీగా రెడీ అయింది. చూడండి ఎంత బాగుందో చూడనందుకు. తర్వాత నేను పన్నీర్ వేస్తున్నాను. పన్నీర్ చూడండి ఎలా ఉండిందో, మెత్తగా సాఫ్ట్గా ఇలాగే ఉండాలండి. ఇలా ఉంటేనే పన్నీర్ టేస్ట్ బాగుంటుంది. కర్రీ అంతా ఆల్మోస్ట్ అయిపోయాకే మనం పన్నీర్ వేసుకోవాలండి. పన్నీర్ ముందు వేసుకుంటే టైట్ అయిపోతుంది, రబ్బర్ లాగా అవుతుంది, సాగుతుంది. సో అప్పుడు టేస్ట్ బాగోదు. లాస్ట్లో గ్రేవీ అంతా మనకి కుక్ అయిపోయాక ఆల్మోస్ట్ ఇంకొక 5 మినిట్స్లో కర్రీ అయిపోతుంది అన్నప్పుడు మనం మామూలుగా పన్నీర్ వేయాలండి. పన్నీర్ ఎక్కువసేపు బాయిల్ చేయకూడదు. మనం చేసిన టేస్ట్ అంతా గ్రేవీలోనే ఉంటుంది, ఎందుకంటే పన్నీర్కి ఓన్ టేస్ట్ అనేది ఉండదు. సో మన గ్రేవీ టేస్ట్కుంటేనే ఆ పన్నీర్ అబ్జర్వ్ చేసుకునేది. ఎక్కువసేపు ఏం అవసరం లేదు, జస్ట్ ఒక 5 మినిట్స్ ఉంటే సరిపోతుంది. చెప్పాను కదా, గరం మసాలా అనేది లాస్ట్లో వేసుకోవాలని. కొంచెం లాస్ట్లో వేస్తే ఏంటంటే ఆ ఫ్లేవర్ నిలబడుతుంది. సో నాకైతే కర్రీ రెడీ అయిపోయింది. నేనైతే డిష్ అవుట్ చేసుకుంటున్నాను. చూడండి, పూరీతోటి నేను రెడీ చేసుకున్నాను. ఆనియన్స్ విత్ లెమన్ తోటి చాలా అంటే చాలా టేస్ట్ అద్దరిపోతుందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఒకసారి ట్రై చేశారు అంటే మళ్ళీ మళ్ళీ వదలరు, అంత టేస్ట్ ఉంటుంది పన్నీరు. ఎప్పుడు నాన్ వెజ్ అయినా అప్పుడప్పుడు పన్నీర్ కూడా ట్రై చేయండి. రిచ్ ప్రోటీన్ ఉంటుంది, చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది. ట్రై చేయండి తప్పకుండా. Yeah,